రేవంత్ రెడ్డి గారు పిసిసి గారికి నేను హెల్ప్ చేసిన. ఢిల్లీ వాళ్ళకి ఇష్టం లేకుండే, అభద్రత భావంతో ఎక్కడికెళ్ళో 10 పార్టీలకు వెళ్ళి తిరిగి వచ్చినోడు ఆయనకు దగ్గరకున్న మనిషికి టికెట్ ఇచ్చుకోవడానికి నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన నడవడి ఏమైనా పవర్ కోసము చీటింగ్ చేసి కుర్చీలో కూర్చోవాలి. రాహుల్ గాంధీ గారు చాలా మాటలు చెప్పారు. ఇవాళ ఒక్కదాన్ని కూడా ఆయన కట్టుబడ్డట్టు నాకు కనబడతలేదు. కొత్త గవర్నమెంట్ మంది కాబట్టి ఆ ఉన్నటువంటి ఐఏఎస్లని కొనసాగిస్తున్నామని చెప్తే ఎక్స్పీరియన్స్ ఎలా కావాలి నీకు? దొంగలతో పోయిన ప్రభుత్వాన్ని మనం దండుపాలెం గ్యాంగ్ అన్నాం. వాళ్ళకంటే నేను చిన్న గ్యాంగ్ కాబట్టి చెడ్డి గ్యాంగ్ లెక్క వ్యవహరిస్తా అంటే ఎట్లా? తెలంగాణ దరిద్రుడు ఎవరంటే కోదండరామే. ఈరోజు అసంటోడు నోరు తెరుస్తలేరు, మాట్లాడతలేరు. అసంటోళ్ళు బతికినప్పుడే సచ్చినప్పుడే. ఈరోజు నాకు ప్రధానమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నా మధ్యలోనే ఉన్నది.